శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూన్ నెల తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే పంచమ స్థానంలో రాహువు, షష్ఠ స్థానంలో శని, సప్తమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో రవి బుధులు, భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో కేతువు. కొంత తులారాశి వారికి ఈ జూన్ నెల దాదాపుగా కలిసి రావచ్చు. పనులన్నీ కూడా శరవేగంతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఈ మాసంలో అభివృద్ధిని సాధిస్తారు. అయితే ప్రణాళికలు లేనటువంటి ఆర్థిక భారం వల్ల అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నూతన పరిచయాల యందు శ్రద్ధ వహించండి. కొంత అనారోగ్య సమస్యల వల్ల స్వల్ప ఇబ్బంది కూడా ఏర్పడవచ్చు. వివాహ శుభ కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వర్తిస్తారు. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ జూన్ నెల మొదటి వారంలో అవి ఫలించవచ్చు. అభివృద్ధికి తగిన బాటలు వేసుకోవడంలో తులారాశి వారు ఈ మాసంలో వినూతనమైన పంథా అవలంబిస్తారు. లక్ష్య సాధన కోసం శక్తియుక్తులను వినియోగిస్తారు. కుటుంబ వ్యక్తులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యవహార అనుకూలత ఏర్పడుతుంది. కొంత నూతన ఉత్సాహంతో కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. పై అధికారుల యొక్క అండదండల వల్ల ప్రమోషన్లు కూడా పొందుతారు. వ్యాపారపరంగా అభివృద్ధి రంగంలోకి వెళ్తారు. కొన్ని ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య స్థితిలో ఈ మాసాంతంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. జూన్ నెల 17 నుంచి 26వ తేదీ వరకు కొంత ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భగవంతునికి చేరువవుతారు. మానసిక ఒత్తిడి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, నూతన ఉద్యోగం కావాలనుకున్నటువంటి వారికి విపరీతంగా ఉంటుంది. కానీ ధైర్యంతో పనులను నిర్వర్తించి ముందుకు వెళ్తారు. అన్ని కార్యముల యందు విజయాలను సాధిస్తారు. కొన్ని విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో దూరకండి. శుక్రుడి యొక్క ప్రభావం చేత కొంత అటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా విద్య మీద దృష్టి పెట్టండి, చదువు మీద దృష్టి పెట్టండి. తులారాశి స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు చూడటానికి, పెళ్లిళ్ళు చెయ్యటానికి కూడా ఈ మాసం చాలా బాగుంది. చెయ్యండి. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. చాలామంది అడుగుతుంటారు, బలం వచ్చిందా, పెళ్లి బలం వచ్చింది. చెయ్యండి. ప్రయత్నాలు చేయకపోతే పెళ్లిళ్ళు కావు. ఈ ఫలితాలన్నీ కూడా మీకు సూచించడానికే, కొంత మంచి కొంత ఆలోచన విధానంలో మార్పు రావటానికే. కాబట్టి అలాగే చూడండి. తులారాశి వారు వెంకటేశ్వర వజ్ర కవచము, వెంకటేశ్వర సహస్రనామము ప్రతిరోజు చేయటం, ఈ మాసంలో 4 శనివారాలు వెంకటేశ్వర దర్శనం చేసుకోవడము, 4 సోమవారాలు శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగతంగా ఎవరికైనా మా జాతకంలో దశలు తెలుసుకోవాలి,
అని నాతో మాట్లాడాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. తులారాశి వారందరూ బాగుండాలి అని ఆశీర్వచనం ఇస్తూ వచ్చే మాసం మరలా కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.